కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమైన సంఘటన దేశంలోనే సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు ముందు కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొంది. బైక్ రోడ్డుపై అడ్డంగా పడి ఉండగా బైకును ఢీకొని బస్సు బంపర్ భాగంలో ఇరుక్కోవడం, కొంత దూరం లాక్కెళ్లి రోడ్డుకి రాసుకొని మంటలు చెలరేగి బస్సు దగ్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బైక్ లో శివశంకర్ అనే వ్యక్తి వెళ్తూ, శివశంకర్ ఎర్రిస్వామి వెళ్తూ బైక్ స్కిడ్ అయ్యి శివశంకర్ అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు. ఎర్రిస్వామి ఉన్నారు. ఆ తర్వాత బస్సు దగ్ధమైన సంఘటనను చూశారు. ఇది ఎర్రిస్వామి ప్రత్యక్ష సాక్షి. అసలు ఆ రోజు సంఘటన ఏ విధంగా జరిగింది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇందులో బస్సు డ్రైవర్ పాత్ర ఏంటి, బైక్ నడిపిన శివశంకర్ పాత్ర ఏంటి, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో ప్రత్యక్ష సాక్షి ఎర్రిస్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ రోజు ఎర్రిస్వామి ఏం జరిగింది? నువ్వు శివశంకర్ ఎప్పుడు కలిశారు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? సాయంత్రం 7 గంటలకు కలిసినాం సార్ ఇద్దరం. తర్వాత మా ఇంటికి వెళ్ళినాం. తర్వాత వైన్ షాప్ దగ్గర చిన్న పెద్ద టేకర్లో మందు తీసుకున్నాం. తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకున్నాం. 10-11 అయింది పడుకునే లోపల. మళ్ళీ వద్దని చెప్పిన. 2 గంటలకు లేపిండు. పోయి పెట్రోల్ కొట్టించుకున్నాం. తర్వాత డూమ్కి లైట్ లేదు దానికి. బయలుదేరే మూమెంట్లో ఇక్కడ పెట్రోల్ పోపించుకున్న తర్వాత డివైడర్కి కొట్టుకొని రోడ్డు పైన చనిపోవడం జరిగింది. ఆయన స్పాట్లోనే డెడ్ అయినాడు. ఇంకా నేను దెబ్బలతోటి బయట ఉన్నా. బైక్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? శివశంకర్ శివశంకర్ డ్రైవ్ చేస్తాడు. శివశంకర్ ఎంత తాగాడు? ఇద్దరం కలిసి తాగినాం. ఎంత తాగింటారు? ఇద్దరం కలిసి 4 క్వార్టర్లు తాగినాం. 4 క్వార్టర్ తాగేసి ఇప్పుడు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది పెట్రోల్ బంక్ లో. మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అప్పటికే మీరు బండి కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నదా శివశంకర్? లేదు సార్, కంట్రోల్లో లేడు. స్లో వెళ్తాడని నమ్మకంతో ఎక్కినాను బండి. నువ్వు ఇప్పుడు బాగాలేదు పరిస్థితి, నువ్వు డ్రైవ్ చేయలేవు చెప్పిన. అంటే నువ్వు ఎక్కువ ఏం కాదులే, నేను తీసుకెళ్తా అది అని అన్నాడు. తర్వాత అక్కడ డివైడర్ కొట్టుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు మీరు? డోన్కి వద్దని చెప్పిన. నా హెల్త్ అప్పుడు ఎందుకు లేరా 2 అవుతుంది అని చెప్తే కూడా వినలేదు. నిన్ను ఎదురేసి వస్తా అని చెప్పి అక్కడ కింద పడి యాక్సిడెంట్ కావడం జరిగింది. తర్వాత ఒక బస్సు, దానికంటే ముందు ఒక బస్సు కింద పడగానే వెంటనే చనిపోయాడా శివశంకర్? ఎందుకు అంత ఒక్కసారిగా అంత స్పీడ్ గా పడ్డారా? 70 పైననే ఉంది బండి అప్పుడు. స్పీడ్ స్పాట్ లో చనిపోయినాడు. నేను గాయాలతోటి బయట ఉన్నా. లైట్ కూడా లేదు బండికి, లైట్ లేదు, ఇండికేటర్లతోనే వెళ్ళాలి. దానికంటే ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది. ఈ బస్సు మంటలతోటి ఆదుకునింది. కింద పడిన తర్వాత శివశంకర్ చనిపోయాడు కదా, తర్వాత ఏం జరిగింది? నువ్వేం చేసావు అప్పుడు చనిపోతే? బాడీని సైడ్ కి లాగి బండి లేపుదాం అనుకున్న మూమెంట్ లో బస్సు వచ్చేసింది. బాడీని సైడ్ కి లాగిన. బాడీని సైడ్ కి లాగి బండిని లాగదాం అనుకుంటుంటే బండి వచ్చేసింది. తర్వాత బస్సు అంటుకొని ఇలా జరిగింది. బైక్ ని రోడ్డు మధ్యలో పడిపోయింది కదా, ఎన్ని బస్సులు ఢీకొన్నాయి? దాన్ని ఒకే బస్సే ఢీకొందా లేకపోతే వేరే? సెకండ్ బస్సు అది. ఫస్ట్ బస్సు వెళ్ళిపోయింది, తగిలించుకుని వెళ్ళిపోయింది లైట్ గా. బస్సు తగిలినప్పుడు బైక్ ఎక్కడుంది? రోడ్లో ఆ చివరకు ఉన్నిందా లేకపోతే మధ్యలో ఉన్నిందా? మిడిల్ లోనే ఉన్నది. మధ్యలోనే ఉంది. కొద్ది ముంగటికి వెళ్ళింది. తర్వాత ఈ బస్సు మిడిల్ వేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత మంటలు వచ్చినాయి. కింద పడిన తర్వాత ఎన్ని వెహికల్స్ వెళ్ళిపోయింటాయి? ఇది సెకండ్ బస్సు. రెండేనా పోయింది? చాలా బస్సులు పోయినాయి తగలు. వాళ్ళు పక్కన తప్పించుకొని వెళ్ళిపోయారని అంటున్నారు. నేను చూసినదైతే 2 బస్సులు. రెండే నేను చూసినట్టయితే 2 బస్సులే. తర్వాత ప్రయత్నం చేసావా? ప్రయత్నం చేస్తుంటే బస్సు ఓవర్ స్పీడ్ రావడంతో నేను తప్పుకున్నా. ఫస్ట్ శివశంకర్ రోడ్డు మీద పడ్డాడు కదా, అప్పుడు ఏం చేసావు నువ్వు? కింద పడినప్పుడు, పడి చనిపోయినప్పుడు సైడ్ కి వేసిన, లాగి సైడ్ కి వేసి బండి బస్సు రావడంతో స్పీడ్ రావడంతో నేను సైడ్ కి తప్పుకున్నా. అప్పటికి బతుకున్నాడా శివశంకర్? చనిపోయినాడు. తర్వాత బండి లాగాలనుకున్నా. బండి లాగదామన్న మూమెంట్ లో బస్సు వచ్చింది. బస్సు రావడం వల్ల ఇట్లా మంటలు. ముందు బస్సు తగిలిపోయింది, మిడిల్ లో తగిలిపోయింది. ఈ బస్సు అంటుకుంది. చాలా దూరం వెళ్ళిపోయిందా తగిలిన తర్వాత? చాలా దూరం. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగింది? ఢీకొని మీ బైక్ ను ఢీకొని బస్సు లాక్కెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? మంటలు వచ్చినాయి. వెంటనే వచ్చేసాయా? ఇంత అంత పోతే వచ్చినాయి. దూరం పోయిన తర్వాత ఇంత అంత పోయిన తర్వాత మంటలు వచ్చినాయి. తర్వాత మంటలు వచ్చింది చూసిన. తర్వాత ఇంకొక బండి వెనకాల ఒక బండి జామ్ అయితేనే ఉన్నాయి. బస్సు ఆరుతుందని ఇంకా అంటుకున్నాయని బస్సు. నువ్వు అంటుకున్న తర్వాత తెల్లారుదన 4-10 వరకు అక్కడే ఉన్నావు. అక్కడే ఉన్నావు, మొత్తం చూసావు? మొత్తం చూసిన. తర్వాత దూరం నుంటే చూస్తున్నాను. దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుంటే చూస్తా ఉన్నా.
అంటే నీకేమనిపించింది అప్పుడు బస్ అంతా కాలిపోతుంది కదా, ఏమనిపించింది? బస్ అంటుకునింది నా వల్లనే కదా అని అనిపించింది. నేనేం చేయలే, వెనకలో కూర్చున్నా అంతే. డ్రైవింగ్ చేసిన శివశంకర్. అవునవునులే. వెనకలో కూర్చున్నా అంతే. మంటలు రాగానే అక్కడి నుంచి ఏమన్నా అరుపులు గానీ అట్లా? నాకు అవన్నీ ఏమి వినిపించలేదు. అంటే దూరంగా ఉన్నాను. ఎట్లా పరిచయం నీకు శివశంకర్? ఇంతకుముందు టీవీ9 లో ఉన్నప్పుడు పరిచయం శివశంకర్. ఎవరు పని చేశారు? ఇంతకుముందు మేము ఉంటాం టీవీ9 లో, అక్కడ పరిచయం శివశంకర్. కాలనీలో పరిచయం అనమాట. కాలనీలో ఉన్నప్పుడు అదే ప్రజానగర్ కాలనీలో ఉన్నారా మీరు? అప్పుడు పరిచయం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? 3 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడైనా కలుస్తుంటారా శివశంకర్? నువ్వు రెగ్యులర్ కలుస్తుంటారా? కర్నూలుకి వచ్చినప్పుడు కలుస్తుంటాం ఇద్దరం. నువ్వు ఎక్కడ ఏం చేస్తావు? హైదరాబాద్ లో ఉంటా. ఏం చేస్తావు? చెత్తబండి చేసేసి. చెత్తబండి డ్రైవింగ్? పని డ్రైవింగ్ రెండు డ్రైవింగ్ చేస్తావు, పని కూడా చేస్తా. ఓకే. ఎప్పుడు వచ్చినావు కర్నూలుకి? ఆ రోజు బుధవారం రోజు వచ్చిన. ఓకే. 5 గంటలకు దిగినా ఇక్కడ. ఇప్పుడు ఆ బస్సు ఢీకొంది కదా, ఢీకొని వెంటనే నువ్వేం చేసావు? ఏం చేయలేదు, సైడ్కి వచ్చేసిన. పక్కకు వచ్చేసావు? బాడీ దగ్గరకు వచ్చేసి నిలబడినా. అంత లోపల బండ్లన్నీ జామ్ అయినాయి. సౌండ్ వచ్చిందా? బైక్ ని ఢీకొని అది ఈడ్చుకొని కూడా పోయింది కదా, బస్సులో ఇరుక్కుని. సౌండ్ వచ్చింది, కిర్రని సౌండ్ వచ్చింది. మంటలు ఎంత దూరంలో వచ్చింది? ఆగిపోయిన తర్వాత మంటలు వచ్చాయా లేకపోతే రన్నింగ్ లోనే వచ్చినాయి మంటలు? రన్నింగ్ లో మంటలు వచ్చాయి. తర్వాత బస్ డ్రైవర్లు ఇద్దరు దిగేసినారు. దిగేసి ఒక మంటలు ఆర్పనికి ట్రై చేస్తున్నారు కానీ మనుషులు దింపనికి అయితే ట్రై చేస్తలేరు. నేను చూసినది లైవ్ ఇది. ఇంకా ఓకే. మంటలు ఆర్పేకే చూస్తున్నారు. ఓకే. తర్వాత దిగినారు ఎవరైనా బస్సులోంచి ప్యాసింజర్స్? అద్దాలు నేను ఎవరిని చూడలేదు. ఇంకా చూడలేదు. చూడలేదు. ఇప్పుడు ఏమంటున్నారు శివశంకర్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? వచ్చారా మీ దగ్గర? మిమ్మల్ని కలిసారా? ఇంకా కలవలేదు. ఎవరు కలవలేదు. ఇంకా పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఆ బైక్ మీరు పడిపోయిన తర్వాత 2 వెహికల్సే వచ్చాయి. ఫస్ట్ బస్సు కొట్టిపోయిందని అంటున్నావు, తర్వాత రెండో బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చింది, అది కొట్టింది అంటున్నావు. ఆ మధ్య కింద పడిన తర్వాత ఈ బస్సు ఢీ కొట్టడానికి ముందు ఎన్ని వెహికల్స్ వచ్చింటాయి? అంటే క్రాస్ చేసి పోయినాయా? ఈ రెండే. ఓకే. ఏమనిపించింది నీకు అదంతా చూసి? మంటలు ఎట్లా వచ్చాయి? బగ్గుమని వచ్చినాయి ఒకటేసారి అంటుకుని బస్సు మొత్తం కాలిపోయేదాకా అక్కడే ఉన్నా. 4:10 వరకు అక్కడే ఉన్నా. తర్వాత డిఎస్పీ సార్ వచ్చిన తర్వాత బస్సులన్నీ జామ్ అయిన బస్సులన్నీ పోతున్నాయి. అప్పుడు ఐచర్ ఎక్కి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళావా తర్వాత? డోన్కి వెళ్ళి డోన్ నుండి బస్సుకి వెళ్ళినా మా ఊరికి. ఓకే. మా ఊరికి. దీంట్లో తప్పెవరిది అంటారు? బస్సు డ్రైవర్ అనిపిస్తుందా లేకపోతే శివశంకర్ అనిపిస్తుందా? ఇద్దరిది తప్పుగానే ఉంది. ఇద్దరిది తప్పు. మనం తాగి కింద పడడం. శివశంకర్ది ఎట్లా తప్పు, బస్సు డ్రైవర్ది ఎట్లా తప్పు? మనం తాగి కింద పడడం తప్పు, ఆయన ఓవర్ స్పీడ్ రావడంతో బైక్ చూసుకోవడం ఇంకో తప్పు. వర్షం వస్తుంది అప్పుడు? చిన్నగా లైట్ గా చినుకులు. ఇప్పుడు అక్కడ తర్వాత కాలిపోయిన తర్వాత అద్దాలు పగలు కొట్టడం అదంతా చూసావా? చూడలేదు. దూరం ట్రాఫిక్ జామ్ అయింది బాగా. ఇప్పుడు ఈ బైక్ యాక్సిడెంట్ పైన నీతోనే నువ్వు కంప్లైంట్ చేసావు కదా, అంటే బస్ బైక్ కింద పడిన యాక్సిడెంట్, 2 యాక్సిడెంట్ కదా, ఒకటి బైక్ యాక్సిడెంట్ ఒకటి, బస్ యాక్సిడెంట్ ఒకటి. బైక్ యాక్సిడెంట్ పైన ఎవరు కంప్లైంట్? ఎవరు తెలియదు నాకు కూడా అంత. ఓకే. ఏమంటున్నారు పేరెంట్స్? శివశంకర్ వాళ్ళ పేరెంట్స్? నన్ను ఇంకా ఎవరు కలవలేదు, నాతో అయితే ఎవరు రాలేదు. ఇప్పుడు ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి? ఇంకా నేను పోలీస్ స్టేషన్ లో ఇంకా ఇంటికి వెళ్ళలేదు. అంటే బస్సు ఢీ కొట్టి ఈడ్చుకుంటూ పోయింది. ఈడ్చుకుంటూ పోయింది. ఇది ప్రత్యక్ష సాక్షి ఎర్రిస్వామి చెబుతున్న విషయాలు. హైదరాబాద్ నుంచి కర్నూలుకి వచ్చాడు. కర్నూలుకి వచ్చిన తర్వాత ఫ్రెండ్ని కలిశాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అప్పటికే శివశంకర్ బైక్ కి అద్దాలు లేవు, లైట్లు లేవు. ఇక ఎర్రిస్వామి వద్దన్నా సరే ఆ అబ్బాయిని ఊరికి తీసుకొని వెళ్లిపోయారు, ఊర్లో డ్రాప్ చేయడానికి. ఆ తర్వాత మద్యం సేవించి వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కింద పడి శివశంకర్ చనిపోయారు. అప్పుడు బైక్ ను పక్కకు లాగే ప్రయత్నం చేస్తుండగా
కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. అంతకుముందు వేరే బస్సు తగిలి తప్పించుకొని వెళ్లిపోయింది. అప్పుడు ఆ తర్వాతే మంటలు వచ్చాయి. 4 గంటల వరకు అక్కడే చూస్తూ ఉండిపోయానని ఎర్రిస్వామి చెబుతున్నాడు. ఇది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.